హే బడి గ్యాప్ వచ్చింది కదా, 2-3 డేస్ గ్యాప్ వచ్చింది. అటు ఇటు తిరుగుతున్నాను కొంచెం కొన్ని కారణాల వల్ల అటు ఇటు తిరుగుతున్నా, అందుకే వీడియో చేయలేకపోయా. బట్ వీఆర్ బ్యాక్ రైట్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లాస్ట్ టైం ఎక్కడ వదిలేసాం మనం? కరెక్ట్, లైట్ బెండ్ అవుతుంది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. అండ్ ఎంత బెండ్ అవుతుందని మెజర్ చేసేదాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. కరెక్ట్. కానీ ఎందుకు బెండ్ అవుతుంది? అంటే లైట్ స్పీడ్ స్లో అవుతుంది కాబట్టి. వెరీ గుడ్, కరెక్ట్. కానీ ఎందుకు స్లో అవుతుంది లైట్ స్పీడ్ అనేది? అప్పుడు ఏమంటారు? మన స్కూల్లో మనం అడిగితే ఏమంటారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల స్లో అవుతుంది అంటారు. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మీకు ఎంత స్లో అవుతుంది అని మెజర్ చేసే ఒక రేషియో. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల ఇది స్లో అయిందా, లేకపోతే స్లో అవ్వడం వల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చిందా? కదా, చికెన్ నెక్ ప్రాబ్లం, కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రాబ్లం. సో దీన్ని మనం ఇక్కడ ఈరోజు అర్థం చేసుకుందాం. సో ఇది ఏమవుతుందంటే ప్రతి మెటీరియల్ది ఒక పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ అని ఉంటుందన్న. ఓకేనా? పెద్ద పెద్ద పదాలు కదా, పల్లెలు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఉంటాయి, రైట్? లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే, అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం రెండు ఉంటాయి ఇందులో. ఓకే, నా ఇప్పుడు ఏమవుతుంది? ఏదైనా మెటీరియల్ ఎంత ఈజీగా ఒక ఫీల్డ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కానీ దాని నుంచి పాస్ అయ్యేలా చేస్తుంది అని చెప్పేవే ఈ పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ అనమాట. ఓకేనా? పర్మిటివిటీ అంటే ఏమవుతుందంటే మనం ఒక అంటారు ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రోటాన్స్ కూడా ఉంటాయి, అన్ని పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి ప్రతి మెటీరియల్లో. కరెక్ట్. సో పర్మిటివిటీ అంటే ఏమవుతుందంటే ఎంత ఈజీగా మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అందులో డైపోల్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అంటే డైపోల్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెగిటివ్ అంటారు, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కంబైన్ అయి ఉండాలి అండ్ ఒక డైరెక్షన్లో అలైన్ అయి ఉండాలి. బేసికలీ అది ఏ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉందో ఆ డైరెక్షన్లో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇది మ్యాగ్నెటిజంలో కూడా అంతే. ఓకే, పర్మియబిలిటీ, ఎలక్ట్రిక్ పర్మిటివిటీ, మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అనమాట. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్ళినప్పుడు అందులో మెటీరియల్లో ఎంత ఈజీగా మ్యాగ్నెటిక్ డైపోల్స్ అనేవి అలైన్ అవుతాయి అనేది పర్మియబిలిటీ. అదే ఎలక్ట్రిక్ డైపోల్స్ పోలరైజ్ ఎంత అవుతుంది అనేది పర్మిటివిటీ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ రెండు ఎక్కువ ఉన్నాయి అనుకో ఒక మెటీరియల్కి. ఓకే, అంటే నువ్వు ఎంత అంటారు, వెన్ యూఆర్ పుట్టింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్ టు దాట్, ఓకే, ఏమవుతుంది? డైపోల్స్ ఫామ్ అవడానికి మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఏమవుతుంది దానివల్ల? మీకు స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈ పర్మియబిలిటీ అండ్ పర్మిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఫార్ములా మీకు పెట్టేస్తాను స్క్రీన్ మీద, చూడండి. ఓకేనా? సో ఈ పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ ఎక్కువ ఉంటే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే స్లో డౌన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? రైట్. ఎందుకు లైట్ అనేది ఒక మెటీరియల్లో వెళ్ళినప్పుడు స్లో డౌన్ అవుతుంది? స్లో డౌన్ అవ్వడం వల్ల మనకి బెండ్ అవుతుంది, రైట్? ఓకే. సో ఇవాళ క్వశ్చన్ ఏంటి? ఎప్పుడైనా రెయిన్బో చూసారా? రెయిన్బోలో మనకి 7 కలర్స్ వస్తాయి కదా, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. కరెక్ట్. కానీ మనకు ఆ కలర్స్ ఎలా వస్తాయి? నార్మల్ వైట్ లైట్ నుంచి అన్ని కలర్స్ ఎలా వస్తాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్, కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు నేను మీ ఫిజిక్స్ బడి సౌనార్. వన్ లాస్ట్ థింగ్ అన్న, వెళ్ళే ముందు యూట్యూబ్లో కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా కానీ లైక్స్ అయితే, వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, 100స్లో వస్తున్నాయి. ఓకే, కొన్ని అయితే 1000స్లో కూడా వెళ్ళాయి. కానీ ఇలా ఏమంటారు, సబ్స్క్రిప్షన్స్ కానీ ఫాలో కానీ లేదు. ఓకే, నేను ఎప్పుడు అడుగుతా అనుకోలేదు, వేరే యూట్యూబ్స్ని అడిగినప్పుడు నేను ఓకే ఎందుకు అడుగుతాను అనుకున్నాను. కానీ సబ్స్క్రిప్షన్స్ వస్తేనన్నా మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రతిరోజు ఇంతమంది ఈ వీడియో చూస్తున్నారు అని. ఓకేనా? సో ప్రతిరోజు వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కూడా కొట్టండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఓకేనా? రైట్.